కాస్తైనా ఊరికే ఉండు బామ్మా. ముందు ఇంటర్వ్యూ జరగనివ్వు. ఉద్యోగం వచ్చిన తర్వాత మీ సమస్యల్ని చూద్దాం. వాళ్ళు దేనికి పనికిరారనుకుంటా. వాళ్ళు గుంటూరులోనూ నెల్లూరులోనూ నడపకుండా అందుకే వైజాగ్లో నడుపుతున్నారు. మీరు నాతో పాటు రాగలరా నాన్నా? లేదంటే నేను విదిగో వీడిని తీసుకువెళ్తాను. ఎందుకక్కా? అదెందుకు అడుగుతావులే. మాల్దీవ్స్లో వేకెన్సీ ఉందట. మాధవరంలో ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. ఇది అప్పుడు మొదలైన సమస్య. మాలదీవ్స్ కా? చెప్పండి. క్లాసులో ఉన్నావా? అవును. రే, మాల్దీవ్ది ఇంటర్వ్యూ డేట్ వచ్చింది. వచ్చే బుధవారం మాధవరానికి వెళ్ళాలి. నాన్న నాతో వస్తానని చెప్పారు, కానీ నా అంతా వెళ్ళడం ఒకే బోర్. నువ్వు వస్తావా? వెళ్ళొద్దాం. ఓకే. మర్చిపోకు, వచ్చే బుధవారం. విజయలక్ష్మి, ఏమైందక్కా? తెలీదురా. డబ్బులు నాశనం చేస్తానికి వచ్చింది. రా, ఏదైనా తిందాం పద. రా. నీకు కావాలరా? వద్దు. డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. బాగా చదివి చూసుకుని ఫిల్ చేయండి. ఫిల్ చేస్తాను. క్రిస్టీ జోసఫ్. ఎస్ సార్. అక్క, ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి? ఇది మొదటిసారా? అవునక్క. మీరు? ఇంతకు ముందు 4 ఏళ్ళు అక్కడే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ ఎలా ఉంటుంది? చాలా అందమైన చోటు. అక్కడ వేలాది దీవులున్నాయి. కానీ అక్కడ ఏ దీవిలో వేస్తారని అక్కడికి వెళ్తే గానీ మనకే తెలియదు. అక్కడ ఒక్క ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఒక్క వస్తువు కొనలేము. ఉప్పు నుంచి కర్పూరం వరకు ఎక్కడి నుంచే తీసుకువెళ్ళాలి. ఇందులో మంచి విషయం ఏంటంటే మంచి జీతం ఇస్తారు. ఏజెన్సీకి ఇవ్వాల్సిన డబ్బుల్ని రాగానే తీర్చేయాలా? వద్దు, వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేస్తేనే చాలు. డబ్బులిచ్చి 2 వారాల్లో ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోతాం. ఇలా చూడమ్మా, ఇది నమ్మచ్చా? అవునవును, ఖచ్చితంగా. దీన్ని మాలి గవర్నమెంటే నడుపుతున్నారండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఈ డబ్బుని మేము ఎప్పుడు కట్టాలి? 1 వీక్లోగా కట్టేయాలి. అయితే వెళ్ళే డీటెయిల్స్? మీరు పేమెంట్ చేశారంటే ఆఫీస్ వాళ్ళు మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు ఫోన్ చేసి చెప్తారు. సరే, ఓకే. మాలిని. ఏమైందమ్మా? ఒక వారంలోపు 2 లక్షలు కట్టాలి. ఈ డబ్బుకి ఎక్కడికి వెళ్తావు? రోజు 1000 సమస్యలున్నాయి, ఇందులో డబ్బులు కావాలట. బస్సు 10 నిమిషాలు ఆగుతుంది. టీ తాగొచ్చే వాళ్ళు తాగిరండి.
నువ్వు వస్తావా? టీచర్, ఏంట్రా? టీచర్ నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. అవును, మీరు ఖచ్చితంగా వెళ్ళాలా? మరి వెళ్ళకుండా ఉండాలా? ఉమ్, టీచర్, మీరంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే కూడా నాకు ఇష్టం. టీచర్, అలా కాదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఛ, ఏంట్రా ఇది? సడన్గా ఇంత వర్షం పడుతుంది. ఏయ్, అక్క ఏం చెప్పలేదా? తను ఎప్పుడు బయలుదేరుతుంది? రేపు. రేపా? తను వెళ్ళడానికి ముందే అడిగి ఏంటో తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? ఇష్టమా కాదా అని. మామా, ఈ గాలిని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఆ? టీచర్ దగ్గరికి వెళ్ళి నేనంటే ఇష్టమని అడగాల్సిన పని లేదురా. టీచర్కి నేనంటే ఇష్టమని నాకు తెలుసురా. టీచర్ ఎక్కడికి వెళ్ళినా అది మాత్రం మారదు. రేయ్, దాన్ని ఆ, చూసి ఇంకోసారి కట్టు. బాగా చుట్టూ, దీన్ని కూడా అప్పుడే తీసి కింద పెట్టేయ్. పడకుండా ఉంటుంది. ఆ జంతికలు తీసి ఇటువైపు పెట్టమ్మా. దీన్ని తీసి ఇక్కడ పెట్టు. 2 ప్యాకెట్లు జంతికలు కూడా పెట్టుండొచ్చు. అదే ఇంత చోటు ఉంది కదా. బరువు ఎక్కువైతే సపరేట్గా డబ్బులు అడుగుతారు. సరే, ప్యాక్ ఇదిగో. చేసేయన్నా. అక్క, నేను బయలుదేరుతాను. ఉమ్, సరే, రేపు ఉదయం ఎన్నింటికి బయలుదేరాలి? ఉదయం 6 గంటలకు బయలుదేరాలి. రే, ఆ? రేపు నువ్వు కూడా ఎయిర్పోర్ట్కి రా. ఆహా, వద్దు. ఏమైంది?
రే, నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను. The number you're trying to call is currently switched off. Please call again later. The number you're trying to call is... ఏరా ఎక్కడున్నావు? ఏంది విషయం? మామ తంబన్నూరు వరకు వెళ్ళాలి, తొందరగా రారా. సరే వస్తానుండు. రే మామా, ఆ అక్క వాళ్ళ చుట్టాలందరూ ఉన్నారా అక్కడ? అక్క మాలికి వెళ్ళినా కూడా వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళేటట్లేరు. నువ్వు రా, ఎక్కు. హలో. రే, టీచర్. నేను నా దీవికి వచ్చేసానురా. డంగత్తి. నేను ఇప్పుడున్న దీవి పేరది. అవును, మీ ట్రిప్ ఎలా సాగింది? ఆ ప్రాబ్లం ఏమీ లేదు. మెయిన్ దీవి నుంచి ఇంటికి రావాలంటే 3 గంటలు బోట్లోనే ట్రావెల్ చేయాలి. సరే, బ్యాలెన్స్ తక్కువగా ఉంది. అందరికీ ఫోన్ చేయాలి. మళ్ళీ చేస్తాను. అది కాదు టీచర్, ఈ కాల్ చేయడానికి సరిపడేంత బ్యాలెన్స్ లేదు, దయచేసి రీఛార్జ్ చేయండి. అన్నయ్య 20 రూపాయలు ఎయిర్టెల్ కార్డు ఇవ్వండి. ఇదిగో. ఈ కాల్ చేయడానికి సరిపడేంత బ్యాలెన్స్ లేదు, దయచేసి రీఛార్జ్ చేయండి.
అనయ్య ఆ. ఛార్జ్ చేశాను కానీ కాల్ వెళ్ళట్లేదు. నీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది? 35 రూపాయలు. సరే, ఎక్కడికి కాల్ చేసావు? మాలిక్ చేశాను. మాలిక్ కాల్ చేసా.